వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మంచినీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పట్టణంలోని త్రాగునీటి చెరువుల్లో ఉన్న నిలువలు మరో 3 నెలలకు మాత్రమే సరిపోతాయని తెలిపారు. నాగార్జున సాగర్ నిండితేనే కూడా కాల్వ ద్వారా ఎస్ఎస్ ట్యాంకులకు నీటి సరఫరా సాధ్యమవుతుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందని, వర్షాలు కురవకపోతే నీటి కొరత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలు పడడం లేదు. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు చాలా తక్కువ, అసలు పడడం లేదు. నాగార్జున సాగర్లో కానీ, అదేవిధంగా శ్రీశైలంలో కానీ, తుంగభద్ర కానీ ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరగలేదు. జూలై 10వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఇంతవరకు వాటర్ జాడ అనేది లేదు. కాబట్టి మనకు చిలకలూరుపేట పట్టణానికి త్రాగునీరు రావాలంటే నాగార్జున సాగర్ నిండాలి. నాగార్జున సాగర్ నిండితేనే మనకు నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా మనకు మన ఎస్ఎస్ ట్యాంకులకు నీరు సప్లై చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షాభావం వలన ఏ ప్రాజెక్టులో కూడా నీరు రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు ఈ నీటి కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచే పొదుపు చర్యలు పాటించాలి. పొదుపు చర్యలు అనేది తప్పకుండా పాటించాలి. మనకు ఉన్న నీళ్లు ఒక 3 నెలలకు మాత్రమే మన చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. ఈ 3 మంత్స్ తర్వాత వర్షాలు లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. మనకు వేరే సోర్స్ కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇప్పటి నుంచే మనము